ఎవరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్లోనే ఉంటారు, ఒకళ్ళ మీద ధ్యాస ఉంటుంది. ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు. ఈ సాధులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచితనంగా చేసేవారికి ఏం అవసరంలా అవి నేర్చుకోవచ్చు. ఇలా చెడుగా చేసేవారికి ఏమైంది అంటే, ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకున్నటువంటిది ఉంది కదా, ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అని. దాంట్లో ఒకటి ఏంటంటే, ఈ ఎవరైతే మనకి శ్రీ వర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం ఏదైనా కావచ్చు, ఈ వర్షిణి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ, ఆవిడ పుట్టినటువంటి డేటు కానీ ఉంటే వారు పుట్టినటువంటి నక్షత్రం తెలుస్తుంది మనకి. అశ్విని నక్షత్రం కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడేటు ఈ నక్షత్రాన్ని సరిపడితే మైత్రి, లగ్న మైత్రి అని ఉంటుంది, నక్షత్ర మైత్రి. ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్ళిపోతారు ఏదో రకంగా హిప్నటైజింగ్ చేసుకొని. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు. హార్మోన్స్ ఉండదు వాళ్ళకి. ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ 6 ఉంటాయి లేడీస్ కి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి 5, లేడీస్ కి 6 ఉంటాయి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఒక్కొక్క దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేటువంటి ఆ స్రవణ్ కూడా వాళ్ళకి అవసరమవుతుంది. ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి. వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట. ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది. అప్పుడు వీరు జయించడానికి, వీరు ఏదైనా చేయడానికి, ఇంకా ఘోరాతి ఘోరమైనది చేయడానికి పనికొస్తుంది. ఒక 100 మంది ఇప్పుడైతే 4 కొట్టొచ్చు, రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి, రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే 100 మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఏం కొడతారు బాబు వదిలేసండి అని వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని. అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లే అతన్ని, ఎదఫా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర చెడు శక్తి, అఘోరిని కాదు, వాళ్ళు చెడు శక్తి తీసుకుంటున్నారు. రాక్షసులు, మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా, తాటకి లాంటి వాళ్ళు, అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు. మరి అఘోరిని తలుచుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఘోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు, ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు. ఇప్పుడు అఘోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఈయన మీద ఎట్లా చూపిస్తారంటారు? అది చెప్తా. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం, ఇది ఒక 2 నిమిషాలు క్లియర్ అవుతుంది. అయితే మనకి అఘోరినులు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తియుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్యవారికి గాని ఉపాసన తీసుకుంటారు. చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు. ఈ కొన్ని శ్మశానం లాంటి వాటిల్లో నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ గురువు కూడా హక్కు లేదు, ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు. అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నటైజం చేస్తే, హిప్నటైజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు, మైండ్ మైకం రాదు, ఈ కోసినా కూడా వాళ్ళు దాంట్లో ఉంటారు. అయితే ఆ అమ్మవారికి గాని, అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం, వారికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు ఏమడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి. ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివ్వడానికి కల కారణము ఆ ఒక చిన్న వీళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి, ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వకపోవడంలో బంధం కావాలి. ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి, బంధం ఏంటి, పూర్తిగా ఒప్పుకుందని ఏంటి, నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి. దాంట్లో భాగంగానే అష్టదిబ్బందన ఉంటుంది. ఆ అష్టదిబ్బందులో భాగంగానే తాళి కట్టడం. ఇప్పుడు ఒక కన్యపిల్లని కానీ, కన్యపిల్ల అంటాం అనవసరం, ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే ఉంటారు. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది. ఆ బంధం ఏర్పడిన తర్వాత మీకు అనేది ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతో, ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బాంధవ్యానికి ఏర్పడతారు. ఇప్పుడు తనంటే ఇష్టమో, ఇంట్రెస్ట్, ప్రేమో ఏర్పడిపోతుంది. ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది. మీరు ఏది చేసినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజుల్లో అయితే లేదు, ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు కట్టుకోవడానికి. అలానే ఈ అఘోరిలకు కూడా
నేర్చుకునే విద్య మంచి విద్య కాదు, చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది, సెన్సిటివ్ ప్లేస్ లో బ్లడ్ తీస్తారు, ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు. అలాగా ఒక బంధన, దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళి అని పెట్టారు. అయితే నాకు క్లారిటీగా ఒకటైతే అర్థమైంది, అష్టదిబ్బందులో ఒక భాగం క్లియర్ గా అర్థమైంది. ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది. ఆ విధంలోనే వర్షిణి కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టు పట్టింది. నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ. అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్ళి అనే ఒక అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు. అబద్ధం కాదు, ఆమెకి ఏ చెప్పినా వింటారు. అదే జనానికి కనబడడం కోసమే ఇది అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు. ఎందుకంటే ఇంకా తనే నా ప్రపంచం అంటుంది, ఏదైనా తనే, ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది, నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది. ఇప్పటికి కూడా ఏమంటుంది, నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఒక శ్రీనివాస్ అని చెప్పట్లేదు అమ్మాయి, ఇప్పటికి కూడా అఘోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి. ఇంకా అదేం దరిద్రమో. ఇక్కడ ఒకటి ఉందండి, మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని, అది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి. కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు, ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరిని? అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు, అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే తాళి కట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదో, ఇప్పుడు బళ్ళమాంబ గారు ఉన్నారు. బళ్ళమాంబ గారు అంటే మీకు ఐడియా ఉంది, రావూరు కావలి దగ్గర బళ్ళమాంబ గారు ఉంటారు. అంటే ఎంతవరకు ఉండేది తెలియదు నాకు, అలా ఒక పేరు చెప్తా ఉన్నా. ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. జోగినీలు కూడా అదే చేస్తారు. అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు, అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు, ఊహించుకొని వాళ్ళు చేసుకుంటారు. విగ్రహ రూపంలో చూసుకొని తాళి కట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి. రాముల వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే, అశ్వమేధ యాగం చేయాలంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి, స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. అది వేరు, లోక కళ్యాణార్థం కోసం చేసేవి అవి. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. మన మైండ్ సెట్, మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు. మన ఆలోచన ఎవరు వచ్చినా అమ్మ అనే అనాలి, ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణార్థం చేస్తాం, చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటారు. అది స్వాములు. ఇతను మనిషిని చేసుకున్నాడు, పెళ్లి మనిషిని చేసుకున్నాడు, ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు. దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు. ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు, జిన్నాత్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. దైవ దూతలు ఉంటాయి. దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి. అలాంటి శక్తిని, ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు, బొమ్మ రూపంలో చేసి. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు. ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది, పిచ్చెక్కిద్ది, అన్ని రకాలు అవుతాయి. ఏది కావాలన్నా ఏ చేయాలన్నా అఘోరినియే మంచి అని చెప్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.